హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌంటైనర్ ఉపేంద్ర ఛానల్. సో మనం ప్రస్తుతానికి ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో ఉన్నాం. సో ఇక్కడ మనం స్టిల్ 3 to 4 days నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే మనకి ఇక్కడ వెదర్ అనేది కొంచెం మనకి క్లియర్ అవుతే మనం రొటేషన్కి వెళ్ళాలి. ఫస్ట్ రొటేషన్కి వెళ్ళాలి. సో రొటేషన్ అంటే మనం క్యాంప్ 3కి వెళ్ళి అక్కడ నుంచి టచ్ చేసి క్యాంప్ 3ని మళ్ళీ రిటర్న్ రావాలి. సో అందుకోసం మనం బేస్ క్యాంప్లోనే బిఫోర్ 2 days నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే వెదర్ అనేది చాలా వరస్ట్గా ఉందన్నమాట. మీరు ఇక్కడ స్నోఫాల్ చూడొచ్చు ఎంత హెవీగా ఉంది ఏంటనేది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనకి చాలా క్లియర్గా ఉంది వెదర్. ఆఫ్టర్ 4 days తర్వాత వెదర్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో చూడాలి, ఈ వెదర్ సేమ్ ఇలానే ఉంటే మనం క్యాంప్ 3 రొటేషన్కి వెళ్ళడానికి చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే వెదర్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. వెదర్ సపోర్ట్ చేయకపోతే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒకసారి క్యాంప్ వ్యూని చూడొచ్చు. ఎలాగ మొత్తం వైట్ బోర్డ్ లాగా అయిపోయింది. లైక్ అంటే పెయింట్ ఎలా కొడతామో మొత్తం వైట్ పెయింట్ అలాగ అయిపోయింది అనమాట. ఫుల్లీ వైట్ స్నోతో ఇలా అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నది మా కిచెన్ అనమాట. సో ఇందులోనే మాకు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్ని 3 ఇందులోనే ఉంటాయి. సో ఒకసారి మనం క్యాంప్ వ్యూని మళ్ళీ ఒకసారి చూడవచ్చు అనమాట ఎలా ఉంది ఏంటనేది. సో అక్కడ మనకి ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి నేపాలీ ఫ్లాగ్స్ అనమాట. వాటిని మనకి పూజ చేసినప్పుడు ఎవరెస్ట్ ఎక్కే కంటే ముందు పూజ చేస్తారు. సో ఆ పూజ చేసినప్పుడు మనకి ఆ ఫ్లాగ్స్ అనేది అక్కడ వాళ్ళు అనేది స్టిక్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నది కుంభు గ్లేషియర్. సో ఇది మోస్ట్ డేంజరస్ పార్ట్ ఇన్ ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ అనమాట. ఇక్కడ చూడవచ్చు మనం కుంభు ఐస్ఫాల్ని. సో ఈ కుంభు ఐస్ఫాల్ అంటే మనకి ఈ కుంభు ఐస్ఫాల్ని వన్స్ మనం క్రాష్ చేసామంటే ఆల్మోస్ట్ 50% మనం ఎవరెస్ట్ అచీవ్ చేసినట్టే. సో ఒకసారి మన క్యాంప్ వ్యూని ఎన్ని టెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది చూడొచ్చు. మనకి అట్లీస్ట్ 300 to 400 మెంబర్స్ ఉంటారు పర్ ఇయర్ ఎవరెస్ట్ ఎక్కడానికి. సో ఒకసారి